ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. 55 మహిళలకు నెలకు 2500 రూపాయలు ఆర్థిక సహాయం అందించే పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇది ఒకటి. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. లబ్ధిదారుల ఎంపికకు తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ఇంతవరకు ప్రభుత్వ పెన్షన్ పొందని కుటుంబాల్లోని మహిళలనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్ వంటివేవీ పొందని కుటుంబంలోని మహిళలకి 2500 ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలోని మహిళలకు సీఎం త్వరలోనే తీపి కబురు తెలియజేస్తారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ పథకం గురించే చెబుతారని ఊహాగానాలు జోరందుకున్నాయి.